హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం. ఈరోజు అమెజాన్లోంచి సబ్మెర్సిబుల్ పంప్స్ 2 రప్పించానండి. ఇది ముందు నేను ఒకటి ఫస్ట్ రప్పించాను, అది వాడి చూశాను. మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా కావాలన్నారు. వాళ్ళ కోసం 2 రప్పించాను అనమాట. చాలా యూజ్ఫుల్ ఇది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి సంప్ వాటరు పూర్తిగా క్లీన్ చేసేస్తుంది ఇది. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్. నేను ఒకసారి క్లీన్ చేసి చూశాను. సంపు మనిషి దిగి చేయాలంటే వాడు 1000 రూపాయలు తీసుకుంటున్నాడు ఒకసారికి. 1000 అని చెప్పేసి మనం ఇంకా ఏ సంవత్సరానికో 6 మాసాలకో 1000 పెట్టడం, దానికి కూడా కష్టం అయిపోద్ది కదా. దానికోసం ఎలాగ రెమెడీ అని ఆలోచించాను. ఇది అమెజాన్లో చూసి నచ్చింది, కానీ నేను ఆఫ్లైన్లో కొన్నాను. వాళ్ళు రప్పించిందే, కానీ పిక్చర్లో ఎలా ఉంటుంది, అసలు బయట ఎలా ఉంటుంది తెలియదు కదా. బయట చూసిన తర్వాతే మనం రప్పించవచ్చు అనుకున్నాం. బయట చూశాను, కాకపోతే కొంచెం ఎక్కువ ధర, ఓ 30 రూపాయలు అంత ఎక్కువ తీసుకున్నాడు. కాకపోతే ఒక ప్లగ్ పిన్ ఇవ్వలేదు అందులోది. ఇందులో మాత్రం పార్సల్తో ప్లగ్ పిన్లు కూడా వచ్చేసాయి. 2 బాక్సుల్లో 2 ప్లగ్ పిన్లు ఉంటాయి. అదిగో 2 ప్లగ్ పిన్లు ఉన్నాయి. బయట వాడు మోసం చేసాడులేండి. అయినా సరే బయటని చూస్తే మనకు తెలియదు. ఈ అమెజాన్లో పిక్చర్ ఇస్తాడు, పిక్చర్ చూసుకొని మనం దాన్ని డిసైడ్ అవ్వాలనుకుంటాను. కానీ నేను కొని వాడిన తర్వాత మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా 2 రప్పించారు. వాళ్ళ కోసం తెచ్చాను. సరే ఒకసారి వీడియో చేసిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ ట్యాంకు క్లీన్ చేసుకోలేక, డబ్బులు ఇవ్వలేక చాలా బాధపడుతుంటారు కదా. ఇది అందరికీ ఉపయోగం అని నాకు అనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేశాను. ఇది చూడండి, ఆ వైర్ ఇచ్చాడు. దాని తాలూకా హోస్ బిగించుకోవడం కోసం దానికి ఇదనమాట. అందులో హోస్ దూర్చిస్తే ఈ వైట్ క్యాప్ ఉంది చూసారా, అది ఫిల్టరింగ్ అనమాట. అంటే కచరా డైరెక్ట్గా కచరా లాక్కుంటా ఏం చెత్త ఉన్నా సరే దాంట్లో ఉండిపోతుంది. మనం మధ్య మధ్యలో తీసుకొని చెత్త రిలీజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు వెంటనే. చాలా లైట్ వెయిట్ ఇది, చాలా బాగుంది. ఆ హోస్ పెట్టేసింది ఉంది, దాంతో మనం సంపంతా కొంచెం అలా అటుపక్క తోసి రన్ అవుతుంటే తోసి లాక్కోవచ్చు. కాకపోతే వాటర్ లాస్ట్ వరకు కూడా లాక్కోవచ్చు అన్నమాట. దీని అది ఉపయోగం. వేరే ఉన్నాయి సబ్మర్సిబుల్ పంప్స్, కానీ 1 ఇంచ్ ఎంతో కిందకి బాటమ్ ఉంటుంది అన్నమాట. కచ్చాడు లాక్కుంటున్నా. దీనికి అలా కాదు, బాటమ్ డైరెక్ట్ టచ్ అయిపోతుంది అన్నమాట. టచ్ అయిపోయి మట్టి గిట్టి ఏది ఉన్నా సరే లాగేస్తుంది. చాలా బాగుంది. స్పీడు 1 అవర్కి 3200 లీటర్స్ పంప్ చేస్తుంది అన్నమాట దీని కెపాసిటీ. హైట్ మాత్రం 2.8 మీటర్స్ అన్నమాట, ట్యాంక్ బయటికి రావడానికి. అది హైట్. చాలా బాగుంది. ఇది మేడ్ ఇన్ ఇండియా, ఇంపోర్టెడ్ ఏం కాదు. కాకపోతే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో చేసిన ఈ పంప్స్ అన్నమాట ఇవి. నాకు వచ్చింది మాత్రం ఆ మేక్ ఇన్ ఇండియా ఆ పిక్చర్తో ఉంది. ఇందులో ఆ పిక్చర్ లేవు, కానీ మేడ్ ఇన్ ఇండియా రాశాడు. చాలా యూజ్ఫుల్. మీరు కూడా రప్పించుకొని ఇవి యూజ్ చేసుకుంటే డబ్బులు ఇచ్చే పని లేదు. మనం స్వయంగా నీట్గా చేస్తారు. వాళ్ళు మనుషులు చేసినా సరే అంత నీట్గా లేదు. అంతకుముందు చాలాసార్లు చేయించాము, అంత నీట్గా లేదు. ఇదిగో ఆ హోస్ టైట్ పట్టేస్తుంది అన్నమాట ఒకసారి అలా తిప్పామంటే. ఇది ఆ పంపు ఎలా చేయాలి అన్నది కూడా నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. మొన్న తీశాను కానీ అది వీడియో ఆ ఫైల్ మిస్ అయిపోయింది. మరోసారి తీసి మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలని. దీని రేట్ వచ్చి బయట 700 అన్నమాట.
ఆన్లైన్లో మాత్రం 668 ఎంత సంథింగ్, నేను మర్చిపోయాను, సారీ. కానీ 700 కాదు, 700 లోపల అన్నమాట. అవి ఆ విధంగా ప్లగ్ ఫిక్స్ చేసుకొని పవర్ పెట్టుకోవచ్చు. ఆ క్యాప్ రాలిపోకుండా చిన్న తాడేది కట్టుకుంటే సరిపోతుంది. ఆ ఫిల్టర్ కోసం ఇచ్చేది. ఆ హోస్ బిగించేది మనం చాలా టైట్గా ఉంటుంది. దాంతో మనం సంప్ ఏది అంత చూడండి, ఇది 220 to 240 వోల్టేజ్, 40 వాట్స్ అన్నమాట. ఎక్కువ కరెంట్ కూడా కాదు. 2.8 మీటర్స్ హైట్ అన్నమాట. గంటకి 3200 లీటర్స్ లాగే కెపాసిటీ ఉంది దీనికి. ఈ మామూలుగా జనరల్గా వీటి ఏంటంటే కూలర్స్కి వాటికి ఉపయోగిస్తారన్నమాట. డెజర్ట్ కూలర్స్కి ఉపయోగిస్తే బాగా ఈ పంపు వాటరింగ్ బాగా చేస్తుందని, అందుకోసమనే బాటమ్ లాస్ట్ వరకు వాటర్ లాగేటట్టు ఇచ్చాడన్నమాట. సబ్మర్సిబులే చాలా బాగా క్లీన్ చేసింది. సరే, మేడ్ ఇన్ ఇండియా ఇది. అది 2024 ఇదేమాట. మీ అందరికీ చాలా యూజ్ఫుల్. ఎవరిని రప్పించుకున్నా అంత శుభ్రంగా క్లీన్ చేయరు. మన డబ్బులు పోయినా క్లీన్ చేయాలి కదా. బురద అంతా లాగేసింది, ఇది క్లీన్ చేసింది. అంటే ఇది క్లీన్ చేస్తుండగా మనం ఏదైనా బ్రష్ పట్టుకొని మీద నుంచి, అంటే ట్యాంకులో తిక్కుంటేనే ఈ నైలాన్ బ్రష్ ఉంటాయి కదా, ఆ బ్రష్కి కొంచెం ఏదో కర్ర కట్టి అటు ఇటు కొంచెం వాష్ చేసినట్లు పామేసామనుకోండి అడుగు, ఆ లాగుతుండగానే పైనుంచి కొంచెం వాటరు ఇన్లెట్ పంపించాలి. పంపిస్తే బురద వాటర్ అంతా లాగేసరికి లాస్ట్కి మంచినీళ్ళు ఉంటాయి తెల్లగా, అడుగంతా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. నాకు చాలా సంతోషం అయిపోయింది, సక్సెస్ అయ్యాను ఇందులో. అంటే కొనేసిన తర్వాత యూజ్ఫుల్ అవుతుందో లేదని చాలాసేపు ఆలోచించవలసి వచ్చింది, కానీ అలా లేదు, వెంటనే చేశాను. ఇది మొత్తం మోనోబ్లాక్ అనమాట, ఓపెన్ చేయడానికి అవ్వదు. మనం 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత పోయినా పర్లేదు కదా. ఒకసారి 1000 ఇస్తున్నాం. ఈ పై హోసు, ఈ ప్లగ్లు అవన్నీ మనకు ఉంటాయి. పంపు ఒకటి పోతే పోయిందిలే అనుకున్నాను నేను. పంపు అయినా మరొకటి రప్పించుకోవచ్చు. చాలా యూస్ఫుల్, నీట్గా క్లీన్ చేస్తుంది. నేను ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేయలేదు, అదైతే ఇంకా చాలా ఈజీ అనమాట. సంపు బాగా క్లీన్ చేసిందంటే ఓవర్ హెడ్ ట్యాంకు చాలా ఈజీగా ఉంటుంది మనకి. అందుకోసమని అది ఇంకా నేను క్లీన్ చేయలేదు, టైం చేసుకొని అది కూడా క్లీన్ చేస్తాను. ఆ వీడియో కూడా తీసి మీకు పెడతాను, చూడండి. అందరూ మనసుకి ఇంటికి ఒకటి ఉండాలి అసలు. ఇది క్లీన్ చేసుకొని శుభ్రమైన నీళ్ళు మన వాటర్ ప్యూరిఫైకి వాటికి వెళ్తాయి, లేకపోతే ఫిల్టర్ జామ్ అయిపోతాయి కదా కచ్చిర వాటర్ లాగుతుంటే. అందుకోసమని ఈ ఆలోచన చేశాను. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు కూడా కొనుక్కోండి. కొని మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు సమాధానం చెప్తాను. ఓకే, బాయ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.